హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శాంతీస్ లైఫ్ స్టైల్ 246 యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు నేను మన యూట్యూబ్ షార్ట్స్లో సేమియా ఉప్మా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు బాగా వేగిన తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్ తురుము వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కూరగాయలన్నీ బాగా మగ్గే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1.5 కప్పు సేమియా వేసుకొని వాటిని కూడా కూరగాయలతో కలిపి బాగా ఫ్రై చేసుకోవాలి. ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సేమియా అంతా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన టమాటా ముక్కల్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటాలు కూడా మెత్తగా అయ్యే వరకు. టమాటాలు కూడా మెత్తబడిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత 1.5 కప్పు సేమియాకి 2.5 కప్పు వేడి నీరు పోసుకొని ఉడికించుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా ఇప్పుడే వేసుకోవాలి. దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఇంతేనండి, సేమియా ఉప్మా రెడీ అయినట్టే. సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మన ఛానల్లో మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది సేమియా ఉప్మా. ఇలా ట్రై చేసి చూడండి. జనరల్గా చేసే పద్ధతిలో కాకుండా చాలా అంటే చాలా బాగుంటుంది. వేడివేడిగా తింటే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.